హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చందన, సీనియర్ వెల్నెస్ కోచ్. ఈరోజు నేను మీకు ఎఫ్రెష్ గురించి చెప్పడానికి వచ్చానండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో తెలియని వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. అసలు ఎఫ్రెష్ ఎన్ని ఫ్లేవర్స్లో హెర్బా లైఫ్లో అవైలబిలిటీ ఉంది అనేది నేను ఈరోజు క్లియర్గా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి 7 డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబిలిటీలో ఉందండి ఎఫ్రెష్. ఏంటి ఆ ఫ్లేవర్స్ అనుకుంటున్నారా? మీకోసం చెప్తాను. సినామిన్, ఇలాచీ, జింజర్, లెమన్, పీచ్, కాశ్మీరీ కవా అండ్ తులసి, ఇలా 7 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉందండి. మీరు వెనక్కి తిప్పి చూస్తే చక్కగా దాని మీద ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో మనం ఏ ఫ్లేవర్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఈ 7 డిఫరెంట్ ఫ్లేవర్స్లో మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో అసలు ఎఫ్రెష్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లెస్ దెన్ 1 మినిట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇందులో ఏమేమి ఉంటాయి, ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తానండి. ఎండింగ్ వరకు కూడా వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడండి. సో ఇందులో ఓపెన్ చేయగానే చూశారు కదా, ఇలా చిన్న స్పూన్ ఉంటుందండి. దాంతో జస్ట్ సింపుల్గా ఇలా ఒక 2 స్పూన్స్ మీరు ఒక గాజు కప్పులో తీసుకోండి. అండ్ గాజు కప్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా మీకు డౌట్ వచ్చింది కదా. నేనైతే 300 ml క్వాంటిటీ ఉన్న కప్పు తీసుకున్నానండి. సో కొంతమందికి అయితే 500 ml తీసుకుంటారు. సో ఉదయం లేవగానే కాఫీ లేదా టీ కావాల్సిందే అని కంపల్సరీగా చాలామందికి అనిపిస్తూ ఉంటుందండి. సో కాఫీ టీకి రీప్లేస్మెంట్ లాగా మనం ఈ ఎఫ్రెష్ని మనం రీప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చండి. అండ్ మీకు కాఫీ టీ కంటే చాలా తక్కువ టైంలోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ముందుగానే హాట్ వాటర్ పెట్టుకొని ఆ 2 స్పూన్స్లో జస్ట్ సింపుల్ ఇలా ఒక హాట్ వాటర్ మిక్స్ చేసేసుకుంటే లెస్ దెన్ 1 మినిట్లో మీకు రిఫ్రెషింగ్ హెర్బా లైఫ్ ఎఫ్రెష్ అయితే రెడీ అయిపోతూ ఉంటుందండి. అండ్ ఇందులో ఏముంటాయంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయండి. అండ్ దాంతోపాటు మీకు గుడ్ కెఫిన్ కూడా ఉంటూ ఉంటుంది. సో ఈ గుడ్ కెఫిన్ ఏం చేస్తూ ఉంటుందంటే మీకు మెంటల్ అలర్ట్నెస్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎదుర్కోవడంలో సహాయపడే కాంపౌండ్స్ ఉంటాయి. అలాగే ఇది 4 క్యాలరీస్ మాత్రమేనండి. అందుకే ఎక్కువ క్యాలరీస్ యాడ్ చేయకుండా చక్కగా మీరు టీ కాఫీ కంటే కూడా తక్కువ క్యాలరీస్లో మీకు అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఇందులో క్లెన్సింగ్ హెర్బ్స్ ఉండడం వల్ల మీ డైజెస్టివ్ ట్రాక్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు గనక గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ఎఫ్రెష్ తీసుకున్నప్పుడు మీకు వెంటనే రిలీఫ్ వస్తూ ఉంటుందండి. అందుకనే చాలామందికి ఎఫ్రెష్ అనేది ఒక ఫేవరెట్ డ్రింక్ అయిపోయింది అనుకోండి. అండ్ నా మార్నింగ్ రొటీన్లో అయితే కంపల్సరీగా ఎఫ్రెష్ ఉండవలసిందే. అండ్ ఇది తీసుకున్నప్పుడు మన ఫోకస్ అండ్ అలర్ట్నెస్ కూడా బూస్ట్ అవుతూ ఉంటుందండి. నాకు పర్సనల్గా ఇది నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అండ్ ఇది చక్కగా వితిన్ 4 క్యాలరీస్లోనే ఉంటుందండి. మనకి ఎక్కువ క్యాలరీస్ కూడా రావు. సో మీలో ఎవరైనా ఇది తీసుకోవాలి, ఎఫ్రెష్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.